ఏటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రతిష్టాత్మకమైన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ వద్ద మంత్రి దుర్గేష్ పచ్చ జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బస్సులో కూర్చొని దివ్యాంగులతో కలిసి తొలి జీరో టికెట్ను అందజేశారు. అనంతరం వారితో కలిసి సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయం వరకు బస్సులో ప్రయాణించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగులందరినీ ఆప్యాయంగా పలకరించి వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి విందులో పాల్గొన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటోందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేంటంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని దివ్యాంగులందరికీ కూడా పరిపూర్ణంగా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాట మేరకు ఇవాళ మార్చి 18వ తారీఖున గుంటూరులో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ నిడదవోలు డిపోలో నిడదవోలుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు దివ్యాంగులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 40% పైబడి పర్సంటేజ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు సిటీ, ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కలిగిస్తుండగా ఏదైతే మహిళలకు ఇస్తున్నామో ఉచిత ప్రయాణం అందులో దివ్యాంగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నిడదవోలు నియోజకవర్గంలో ఇవాళ దివ్యాంగ శక్తిగా ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిడదవోలు మండలంలో 1464 మంది, నిడదవోలు అర్బన్ టౌన్లో 538 మంది, పెరవలి మండలంలో 1213 మంది, ఉండ్రాజవరం మండలంలో 1221 మంది, వెరసి 4436 మంది ఈ దివ్యాంగ శక్తి బెనిఫిషరీస్గా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ఏదైతే మనం ప్రజలకి హామీ ఇచ్చామో, ముఖ్యంగా దివ్యాంగులకు తొలి నుంచి కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీరికి అన్ని అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటే నిన్ననే మీరు కూడా చూసారు, నిడదవోలులో దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి వారి భవన నిర్మాణానికి ఒక స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ద్వారా. అలాగే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఇదివరకు ఆ ప్రభుత్వ హయాంకి ఇప్పటికీ ఒక తేడా గమనించండి. ఇవాళ పల్లె వెలుగు రూరల్ బస్సుల్లో ఆ ప్రభుత్వంలో కేవలం 50% మాత్రమే కన్సెషన్ ఉండేది. ఇవాళ దాన్ని 100% ఫ్రీ చేసేసాం. ఆ బస్సులు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులో కూడా 50% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 100% చేసాం. మెట్రో ఎక్స్ప్రెస్లో 50% ఉండేది, అది 100% చేసాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% ఉంది ఆ రోజున, ఇవాళ 100% చేసి అప్గ్రేడ్ చేయడం జరిగింది. గత డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేంటంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని దివ్యాంగులందరికీ కూడా పరిపూర్ణంగా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాట మేరకు ఇవాళ మార్చి 18వ తారీఖున గుంటూరులో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ నిడదవోలు డిపోలో నిడదవోలుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు దివ్యాంగులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 40% పైబడి పర్సంటేజ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు సిటీ, ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కలిగిస్తుండగా ఏదైతే మహిళలకు ఇస్తున్నామో ఉచిత ప్రయాణం అందులో దివ్యాంగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నిడదవోలు నియోజకవర్గంలో ఇవాళ దివ్యాంగ శక్తిగా ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిడదవోలు మండలంలో 1464 మంది, నిడదవోలు అర్బన్ టౌన్లో 538 మంది, పెరవలి మండలంలో 1213 మంది, ఉండ్రాజవరం మండలంలో 1221 మంది, వెరసి 4436 మంది ఈ దివ్యాంగ శక్తి బెనిఫిషరీస్గా ఉన్నారు. వీరందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ఏదైతే మనం ప్రజలకి హామీ ఇచ్చామో, ముఖ్యంగా దివ్యాంగులకు తొలి నుంచి కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీరికి అన్ని అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటే నిన్ననే మీరు కూడా చూసారు, నిడదవోలులో
దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి వారి భవన నిర్మాణానికి ఒక స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ద్వారా. అలాగే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఇదివరకు ఆ ప్రభుత్వ హయాంకి ఇప్పటికీ ఒక తేడా గమనించండి. ఇవాళ పల్లె వెలుగు రూరల్ బస్సుల్లో ఆ ప్రభుత్వంలో కేవలం 50% మాత్రమే కన్సెషన్ ఉండేది. ఇవాళ దాన్ని 100% ఫ్రీ చేసేసాం. ఆ బస్సులు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులో కూడా 50% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 100% చేసాం. మెట్రో ఎక్స్ప్రెస్లో 50% ఉండేది, అది 100% చేసాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% ఉంది ఆ రోజున, ఇవాళ 100% చేసి అప్గ్రేడ్ చేయడం జరిగింది. గత డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel